నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ముఖ్యమంత్రికి లేనంత వ్యతిరేకత. గట్టిగా ఒక వర్షం పడితే సిటీలో అసలు డ్రైనేజీలన్నీ బయటకు వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలకి చెక్ పెట్టే విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు? 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ యాజ్ అ మున్సిపల్ మినిస్టర్, ఆయన తీసుకున్న స్టెప్స్ నాకు తెలిసి గతంలో మినిస్టర్లు కూడా తీసుకుని ఉంటే ఈ రోజు హైదరాబాద్ సిటీ ఇట్లా ఉండేది కూడా కాదు. కవిత గారు వేరే పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు, నిజమేనా? బీఆర్ఎస్ పార్టీ డిడ్ంట్ ఫార్మ్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసి ఆ మహిళలతోనే మళ్ళీ నేను గెలుస్తాను ఓట్లు వేయించుకొని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు సొంతగా గవర్నమెంట్ నుంచో లేకపోతే ఆయన జేబులోంచో సొంతగా ₹1 కూడా మహిళలకి ఇచ్చి ఆయన కోటీశ్వరం చేయట్లేదు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉన్నారు. వెంకట్రావు నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా చాలా బిజీగా ఉన్నారు, అయినా కూడా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లుంది పొలిటికల్ లైఫ్, ఎట్లుంది మీకు? వెరీ నైస్ యాక్చువల్లీ. ఛాలెంజింగ్ ఫీల్ కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ ఇన్ పాలిటిక్స్, నాట్ ఓన్లీ పొలిటికల్, ఎవ్రీ ఫీల్డ్లో కామన్ కాబట్టి నడుస్తుంది హ్యాపీగా. ఎట్లుంది అంటే ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ డివిజన్ ఎట్లుంది, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎలా ఉంది? యాక్చువల్గా పాస్ట్ 10 years చూసుకుంటే, అంటే ఈ 1.5 year వదిలేస్తే పాస్ట్ 10 years చూసుకుంటే మాత్రం గతంలో ఉన్న ప్రభుత్వాలు 40-50 yearsగా జరగని అభివృద్ధి కూడా మా డివిజన్లో, పర్టికులర్గా మా డివిజన్ చూసుకుంటే వెంగళరావు డివిజన్ వార్డ్ 99 వస్తుంది. సో అందులో చాలా వరకు 40-50 years వరకు కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పాస్ట్ 10 yearsగా చేసేయడం జరిగింది. సిన్స్ 2014 నుంచి 23 వరకు. ఈ 1.5 year చూసుకుంటే మళ్ళీ కొంచెం వెనకపడిపోతుంది, ఎందుకంటే బడ్జెట్ లోపాలు కానీ ఏదైనా కానీ ఆఫీసెస్ స్పందన కానీ అంత అనుకూలంగా లేదు. బట్ ఎనీవేస్ 10 years మేము ఆల్మోస్ట్ ఎంత చేయగలుగుతామో అంత చేసి చూపించాం పబ్లిక్కి. కాబట్టి మ్యాక్సిమం అంటే యూ కెనాట్ సే దట్ అభివృద్ధి అనేది ఈ రోజు కనిపించేది రేపు ఇలానే కనిపించాలి ఉండదు. ఈవెన్ ఇఫ్ యూ పెయింట్ యువర్ హౌస్ ఇంతే ఫ్రెష్గా రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, అందంగా ఉండదు. అట్లానే ఎవ్రీ రోడ్, సిసి రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, సివరేజ్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ డివిజన్కి కావాల్సినది నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ కార్పొరేటర్గా మా డ్యూటీస్ ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ అ సర్వీస్ 24/7 అండ్ రిపీటెడ్లీ వీ షుడ్ గివ్ ద సర్వీస్. సో మనం రోజువారీగా మనం వాటర్ వాడుకుంటూనే ఉంటాం, రోజువారీగా సివరేజ్ నడుస్తూనే ఉంటుంది, అండ్ వర్షాలు పడినప్పుడు రోడ్లు గుంతలు పడుతూనే ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ అ రిపీటెడ్ థింగ్. సో వీ నీడ్ బడ్జెట్ రిపీటెడ్లీ. సో మనం 10 yearsగా మనం చేసిన అభివృద్ధి ఒక 80% ఫినిష్ అయింది, 20% ఫినిష్ అవుతుంది మా పీరియడ్ అయిపోయే లోపు అనుకునే టైంకి గవర్నమెంట్ కొంచెము డిసప్పాయింట్ అయింది. బట్ ఎనీవేస్ వీఆర్ ఫైటింగ్ బ్యాక్. మేము ఏదైతే బడ్జెట్ మనకి జిహెచ్ఎంసీలో నిరంతరం ఎవ్రీ ఇయర్ ఎట్లా ఇస్తుందో అలానే మాకు ఈసారి కూడా అట్లనే బడ్జెట్ ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు ఏంటంటే అప్పుడంటే మా గవర్నమెంట్లో మేము వెళ్ళి శాంక్షన్ పెట్టుకోగానే ఇట్లా వచ్చేసేది. బట్ ఇప్పుడు కొంచెం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎస్, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ పబ్లిక్. అంటే బేసిక్గా పాలిటిక్స్ అంటేనే చాలా ఉంటాయి, చాలామంది చాలా మాట్లాడతారు, ఎన్నో అవమానాలు ఉంటాయి, వాటన్నింటిని తట్టుకొని ధైర్యంగా నిలబడే శక్తి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ఆడవాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఉంది అనుకో. కానీ ఎట్లా పొలిటికల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు?
మీరు చెప్పినట్టు ఎవ్రీ ఫీల్డ్లో ఆడవాళ్ళకి కొంచెం కష్టం. ఇట్స్ నాట్ ఓన్లీ పాలిటిక్స్. నవ్ డేస్ ఏంటి అంటే మనం అనుకుంటాం గతంలో ఆడవాళ్ళని బయటికి రానిలేదు, మనం ఈక్వల్లీ చదువుకుంటున్నాం, ఈక్వల్గా అంటే మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతున్నాము అని మనం బయటకు వచ్చాము. బయటకు వచ్చాక కూడా వీఆర్ ఫైటింగ్ విత్ ది సొసైటీ, విత్ ది ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. ప్రతి చోట మనం ఫైట్ చేస్తూనే, నాట్ ఓన్లీ పాలిటిక్స్ ఆర్ మీరు చెప్పినట్టు సినిమా ఫీల్డ్ కానీ లేకపోతే మీ జర్నలిజం కాదు, ఎవ్రీ ఫీల్డ్, ఎవ్రీ ఆఫీస్, ప్రతి చోట ఆడవాళ్ళు ఛాలెంజింగ్ ఫేస్ చేస్తూనే ఉన్నారు నిరంతరం. ఫ్రమ్ చిన్న విషయాల నుంచి తీసుకుంటే పెద్ద విషయాల వరకు కూడా అందరూ అన్ని ఫేస్ చేస్తాం. బట్ డెఫినెట్లీ మన ధైర్యమే మనల్ని నిలబెడుతుంది అని నా ఒపీనియన్. అండ్ డెఫినెట్గా ఈవెన్ నా లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు ఫైట్ బికాస్ ఇది ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి ఇందులో ఉండాలి అని అనుకొని మనం ఆ కసితో వచ్చి మనం పని చేయాలన్న ఇది ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్గా ఇవన్నీ కొంచెం ఎక్కువగా కనిపించవని నా అభిప్రాయం. ఓకే. సో అట్లనే జస్ట్ ఫైటింగ్ ఫర్ ద పబ్లిక్ బికాస్ సర్వీస్ ఫస్ట్ నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండటం అలవాటైపోయింది. సో ఫర్ గివింగ్ సర్వీస్ టు ది పబ్లిక్ నా మీద వచ్చే నిందలు కానీ అవమానాలు కానీ ఏమైనా కానీ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. అంటే మేడం బేసిక్గా మీది స్టార్టింగ్ నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండేనా, లేకపోతే మీ త్రూనే స్టార్ట్ అయిందా? నా నుంచే స్టార్ట్ అయింది. ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి ఫాదర్ యాజ్ అ డెప్యూటీ కలెక్టర్ రిటైర్ అయ్యారు. సో కొంచెం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్తో అటాచ్మెంట్ కానీ ఫస్ట్ నుంచి ఫాదర్ని చూసి అలవాటు అయింది. తర్వాత మా మదర్ కూడా అడ్వకేట్ అనమాట. సో చిన్న ఏమైనా కేసెస్ వచ్చినా పబ్లిక్ ఎలా సఫర్ అవుతారు అంటే ఏ విషయాల్లో యాక్చువల్గా లాని అప్రోచ్ అవుతారు అన్న విషయాలు కొంచెం చిన్నప్పటి నుంచి చూసి అట్లా పబ్లిక్ అటాచ్మెంట్ ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా. అందుకనే మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ కాబట్టి అట్లా నాకు ఇందులోకి రావాలన్న ప్యాషన్ వచ్చింది. అంటే బేసిక్గా జనాలకి ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా మనం వెళ్ళేది అంటే ఊర్లలో అయితే సర్పంచ్ దగ్గరికి వెళ్తారు, మనం సిటీలో కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు. మీ దగ్గరికి ఎలాంటి బేసిక్గా మీ డివిజన్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీ దృష్టికి వచ్చాయి? నిరంతరం యాక్చువల్గా నా ఫోన్ మీరు చూస్తే ఇప్పుడు ఫోన్ ఇక్కడ పెట్టని రీజన్ కూడా అదే. ఎందుకంటే 24/7 ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. బికాస్ మెయిన్గా వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అంటే టైంకి లైన్మెన్స్ పని చేయకపోయినా అంటే ఇఫ్ ఇన్ కేస్ స్మాల్ ఇష్యూస్ ఉంటాయి. మీరు చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే పబ్లిక్ ఫేస్ చేయలేదు. బట్ పాస్ట్ 1.5 yearగా పీపుల్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్. తెలంగాణ రాకముందు మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అందుకే తెచ్చుకున్నాం నిధులు నియామకాలు అని. నీళ్ళ కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాము. ఆ ఏదైతే నీళ్ళ కోసం తపన పడ్డారో పబ్లిక్ అది పడకూడదు అనే ఉద్దేశంతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో ఇంటింటికి నీళ్ళు కనెక్షన్ ఇచ్చారు మన కేసీఆర్ గారితో ముఖ్యమంత్రి. కానీ మళ్ళీ అదే ప్రాబ్లమ్ని పాస్ట్ 1.5 yearగా పబ్లిక్ మళ్ళీ ఫేస్ చేస్తున్నారు. వాటర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే సివరేజ్ ఓవర్ఫ్లోస్ కానీ. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మెయిన్గా సివరేజ్ ఓవర్ఫ్లోస్ ఎక్కువ ఉంటాయి. అలాగే రోడ్లు గుంతలు పడుతూ ఉంటాయి. సో ప్యాచ్ వర్క్స్ అని చెప్పి లేకపోతే పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయి, పవర్స్ గురించి కానీ అట్లా ఫోన్ చేస్తూనే ఉంటారు పబ్లిక్. సో మన సర్వీస్ మనం ఎంతవరకు వెళ్తుందో 24/7 ఐఎమ్ అవైలబుల్ ఫర్ పబ్లిక్. సో వాళ్ళందరూ అంతే యాక్టివ్గా, నేను ఎంత యాక్టివ్గా వాళ్ళకి అవైలబుల్ ఉంటానో వాళ్ళు కూడా అట్లనే ఫోన్లు చేస్తూ ఉంటారు. సో ప్రతి పని మీద మనము ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, మళ్ళీ ఆ పని కంప్లీట్ అయ్యేలాగా చూడడం అవన్నీ. అంటే బేసిక్గా జిహెచ్ఎంసీ అంటేనే ఖచ్చితంగా కావాలి, జిహెచ్ఎంసీ ఉండాలి. ఎందుకంటే సిటీలో, హైదరాబాద్ సిటీలో మెయిన్గా మాట్లాడుకుంటే ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ ఒకటి, చెత్త. సో మనకేంటంటే గట్టిగా ఒక వర్షం పడుతుంది సిటీలో, అసలు డ్రైనేజీలు అన్నీ నిండి బయటకు వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలకి మీరు ఎలా అంటే చెక్ పెట్టే విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు? మీరు చూసుకుంటే 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ యాజ్ అ మున్సిపల్ మినిస్టర్, ఆయన తీసుకున్న స్టెప్స్ నాకు తెలిసి గతంలో మినిస్టర్లు కూడా తీసుకుని ఉంటే ఈ రోజు హైదరాబాద్ సిటీ ఇట్లా ఉండేది కూడా కాదు. ఎందుకంటే మీరు లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు మీరు చూసారు మన ఎల్బీ నగర్ సైడ్ కానీ లేకపోతే బేగం బజార్ సైడ్ కానీ అంటే అప్పటికప్పుడు బడ్జెట్ శాంక్షన్ చేసి ఉన్న నాలాస్ని లిఫ్ట్ చేపించడం కానీ, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ కానీ, ఎక్కడైతే స్టాగ్నేషన్ అవుతుందో అదంతా కూడా రోడ్స్ మళ్ళీ రీబిల్డ్ చేయడం కానీ, అంటే న్యాచురల్ స్లోప్ ఉన్న రోడ్స్ని మళ్ళీ
అంటే ఇప్పుడు జనరలీ వర్షాకాలం వస్తే న్యాచురల్ స్లోప్స్ ఉన్న రోడ్స్ని మనము బిల్టప్ చేస్తే అది న్యాచురల్లీ వెళ్ళిపోతాయి, ఎక్కడ ఆగవు నీళ్ళు. అలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేపట్టడం జరిగింది, ముఖ్యంగా మాన్సూన్ సీజన్. మేము ఇక్కడ రాకముందు కూడా జోనల్ కమిషనర్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. మేము కూడా ఇప్పుడు అదే చెప్పొచ్చాము, ఎందుకంటే మా గవర్నమెంట్లో మేము పనిచేసినప్పుడు పాస్ట్ 3 years అంటే 1.5 year కాకముందు 3 years మాన్సూన్ రాకముందే మేము ప్రివెంటివ్ యాక్టివిటీస్ తీసుకునేవాళ్ళం. యాజ్ ఐ సెడ్, న్యాచురల్ స్లోప్స్ ఉన్న రోడ్స్ని మళ్ళీ ప్యాచ్ వర్క్స్ చేసేసి, అంటే అక్కడ స్టాగ్నెంట్ అవ్వకుండా వాటర్ దాన్ని స్లోప్లో వెళ్ళిపోవాలి, ఫ్లో ఆఫ్ వాటర్ ఆగకూడదని ఉద్దేశంతో అవి చేసుకునేవాళ్ళం. అలానే నాలా డీసిల్టింగ్స్ చేసేవాళ్ళం, ఎందుకంటే నాలా ఓవర్ఫ్లో అయినప్పుడే అవి రివర్స్ అయ్యి సివరేజ్ ఓవర్ఫ్లోస్ అవుతాయి. కాబట్టి నాలా డీసిల్టింగ్ వర్క్స్ కానీ అట్లా SNDP, మీకు తెలుసా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని SNDP ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కేటీఆర్ గారు. సో అట్లా ఆ SNDPలో నాలాలు చెరువుల్లో పూడికలు తీయడము, ఇవన్నీ మాన్సూన్ రాకముందు మేము ప్రివెంటివ్ మెజర్మెంట్స్ తీసుకునేవాళ్ళం. సో ఆ మెజర్మెంట్స్ వల్ల పాస్ట్ 10 years మీరు చూసుకుంటుంటే గతంలో జరిగిన వరదల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకన్నా ఈ 10 yearsలో దాని ప్రభావితం కొంచెం తగ్గింది. ఎందుకంటే ఇది వెంటనే ఈరోజు ఓవర్ నైట్ జరిగే మార్పు కాదు. పాస్ట్ 40-50 yearsగా మన సంస్థ ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైతే సిస్టమ్ చేసుకున్నామో ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. బేసిక్గా యాజ్ అ కార్పొరేటర్ నాకు ఇప్పుడు కార్పొరేటర్ అయ్యాకనే విల్ గో ఇన్ టు డెప్త్, ఫీల్డ్లోకి వెళ్ళటం అర్థం అవటం స్టార్ట్ అవుతుంది. మెయిన్గా నాలాస్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ రెయిన్ వాటర్, మన వర్షం నీళ్లు మాత్రమే నాలలో కలవాలి. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సివరేజ్ కలిపేయడము, అట్లా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. బట్ దాన్ని నిరంతరించి ఆ సిస్టమ్ని మార్చడం కోసమే కేటీఆర్ గారు ప్రయత్నించారు. ఏదైతే చెరువులు డెవలప్మెంట్ చేయడము, అలానే STPs, మెయిన్గా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టారు. 5,000 crores పెట్టి సిటీ మొత్తం STPs డెవలప్ చేశారు. అంటే ఈ వాటర్ని ట్రీట్ చేసి మళ్ళీ మనము రీయూసేజ్ ఆఫ్ వాటర్, ఈ గ్రే వాటర్ని మళ్ళీ రీయూసేజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో STPs పెట్టారు. అట్లా చాలా ప్రయత్నాలు చేశాము. అనుకోకుండా గవర్నమెంట్ ఇదైంది కానీ బట్ వాట్ ఎవర్ కేటీఆర్ గారు చేయడం స్టార్ట్ చేశారో, వాటర్ బాడీస్ మీద ఆయన చేసిన యాక్టివిటీస్ ఏదైతే ఉందో కూడా అదంతా కూడా యూసేజ్లోకి వచ్చాక వీ గాట్ టు నో ఎగ్జాక్ట్గా. మీరు గతంలో చూసుకున్నాను కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంతగా మునిగిపోయి, అంటే చిన్న వర్షం పడిపోగానే మునిగిపోయే అంత స్టేజ్లో అయితే ఇప్పుడు లేదు. మీ GHMC అధికారులకి మీకు మధ్య అంటే ఎలాంటి సమన్వయం ఉంటుంది? అంటే మీరు ఏదన్నా ఫండింగ్ అడిగినా కూడా, లేకపోతే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉంది, దీంతో వీళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారు అని చెప్పగానే అంటే మీ మధ్యలో సమన్వయం ఏ విధంగా ఉంటుంది? చెప్తున్నా కదండి, 1.5 year క్రితం వరకు బాగుండేది. బికాస్ మేము పెట్టగానే రిప్రజెంటేషన్ పెట్టగానే బడ్జెట్ ఆమోదించే వాళ్ళు, రోడ్స్ కానీ పార్క్స్ డెవలప్మెంట్ కానీ GHMC స్ట్రీట్ లైట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యేవాళ్ళు. బట్ పాస్ట్ 1.5 yearగా ఆఫీసెస్ రెస్పాన్స్ అంతగా లేదు. అండ్ ఈవెన్ బడ్జెట్ విషయంలో చూసుకుంటే మాత్రం ₹1 బడ్జెట్ కూడా మాకు నిధుల్ని శాంక్షన్ చేయలేని సిచ్యువేషన్లో ఉంది. మాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే GHMC రెవెన్యూ అంతా ఏమైపోయిందో కూడా మాకు అర్థం కావట్లేదు. సడన్గా ఆల్ ఓవర్ నైట్ లాగా వానిష్ అయిపోయినట్టు మరి GHMC బడ్జెట్ అంతా మాకు పేపర్లకి మాత్రమే పరిమితం అయింది. మేము లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా మేము అదే మేయర్ గారిని అడిగాము, ఎందుకంటే జస్ట్ బడ్జెట్ని బుక్లోనే చూపిస్తున్నారు కానీ మాకైతే 1.5 yearకి ₹1 బడ్జెట్ కూడా శాంక్షన్ చేయలేదు. మా వార్డ్స్కి వచ్చి చూడండి అని చెప్పి మేయర్ గారు కూడా అదే అడగడం జరిగింది. బట్ ఆవిడ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే అధికార పక్షంలో ఉన్నాం కదా అని చెప్పి ఆవిడ మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది కౌన్సిల్లో. మీరు చూసుకుని ఉంటే ఫస్ట్ టైం కౌన్సిల్ చరిత్రలో, GHMC చరిత్రలో ఇలాంటి యాక్షన్ తీసుకున్న మేయర్ ఆవిడ ఒక్కరే అనుకుంటా. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు మీద ఆవిడ గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. ఓకే, దట్స్ హర్ పర్సనల్ ఇష్యూ ఆర్ వాట్ ఎవర్, తన పర్సనల్ డెసిషన్. చేసే సిచ్యువేషన్ వచ్చింది అంటే అరెస్ట్ బికాస్ వీ ఆస్క్డ్ ఫర్ పబ్లిక్. మాకు 1.5 yearగా మీరు చూసుకున్నట్టయితే GHMCలో మీరు హైదరాబాద్ అంధకారంలోకి అయింది, కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో హైదరాబాద్ సిటీ ఉంది అంటే మనం GHMCకి సిగ్గుచేటిది. ఎందుకంటే ఇంత నిధులు, ఇంత ప్రాపర్టీ ట్యాక్స్లు కడతారు, ఇంత GHMC హైదరాబాదే రెవెన్యూ మెయిన్గా తెలంగాణ స్టేట్కి కూడా. అట్లాంటిది GHMCలోనే మన స్ట్రీట్ లైట్స్ కూడా అందించలేని పరిస్థితిలో GHMC
జిహెచ్ఎంసీ ఉంది అంటే మరి వ్యవస్థ ఎక్కడికి పోతుందో మరి మాకు కూడా అర్థం కావట్లేదు. మేము అదే క్వశ్చన్ చేద్దామని చెప్పి ఆవిడని అడుగుదాము, ఫస్ట్ క్వశ్చన్స్ పెట్టండి, బడ్జెట్ ఆమోదించడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో 2023 నుంచి 2024 వరకు బడ్జెట్ ఏదైతే ఉందో మాకు రూపాయి బడ్జెట్ కూడా మాకు వార్డ్స్లోకి రాలేదు. అట్లీస్ట్ ఆవిడ వార్డుకైనా వచ్చిందో లేదో మరి మాకు తెలీదు. ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా జనాలు మీ దగ్గరికే వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అవును, మాకు రోడ్లు ఏమైనాయి, ఎందుకంటే కార్పొరేటర్ ఇంకా నువ్వు ఉన్నావు, ఎమ్మెల్యే గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, ఎమ్మెల్యే గారు మీరే ఉన్నారు, కార్పొరేటర్ మీరే ఉన్నారు, మీరు ఎందుకు రోడ్లు వేయట్లేదు, ఎందుకు స్ట్రీట్ లైట్స్ ఇవ్వలేకపోతున్నారు, అట్లీస్ట్ మస్కిటో ఫాగింగ్ ఇప్పుడు మాన్సూన్ సీజన్ మస్కిటో ఫాగింగ్ కూడా చేయట్లేదు. గతంలో చేసినంత రోజు నిరంతర ఫాగింగ్ ఏదైతే జరిగేదో అది కూడా జరగట్లేదు. ఇలాంటి చిన్న చిన్న లోపాలు కూడా మనం పబ్లిక్కి సమాధానం చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ జిహెచ్ఎంసీ దిగజారిపోయిందంటే దానికి కారణం ఏంటి? అదే మేము అడుగుదాం అనుకుంటే ఆవిడ చాలా రూడ్గా బిహేవ్ చేసి ఆవిడ చైర్కే అది అవమానము. మరి ఆవిడ తోటి మెంబర్స్ కార్పొరేటర్స్ని ఆవిడ సస్పెండ్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయించి అవన్నీ చేసింది. బట్ ఓకే, ఎనీవేస్ పబ్లిక్ అంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి పీపుల్ విల్ నో. జిహెచ్ఎంసీ ఎక్కువ ఇంకా మెరుగుపరిచే విధానంలో సాంకేతికత ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఆన్లైన్ ఫిర్యాదులు కానివ్వండి, లేకపోతే సీసీ కెమెరాలు కానివ్వండి, ఎంతవరకు హెల్ప్ అవుతుంది మీకు వీటి ద్వారా? మేము చూసుకున్నట్టయితే నాకు తెలిసి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు నాకు తెలిసి యాజ్ అన్ ఐటీ మున్సిపల్ మినిస్టర్ ఇండియాలో ఉన్న ఇన్ని రాష్ట్రాల్లో ఐటీ మంత్రుల్ని మున్సిపల్ మంత్రుల్ని మనం ఇంతగా గుర్తుపెట్టుకుని ఉండం. అంత కేటీఆర్ గారు అంటే ఈజ్ లైక్ వరల్డ్ ఫేమస్ మినిస్టర్ లాగా అయిపోయారు. బికాస్ ఆయన అంటే ఆ శాఖకే అంత ఇంపార్టెన్స్ని తీసుకుని వచ్చారు. బికాస్ హౌ ఇంపార్టెంట్ ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అనేది మాకు ఆయనే నిదర్శనం, ఆయన ఎగ్జాంపుల్గా నిలిచారు. ఎట్లాగైతే మీరు చెప్తున్నట్టు ఆన్లైన్ మెయిన్గా మాకన్నా మున్సిపల్ ఆఫీసర్స్ కన్నా కూడా కేటీఆర్ గారు ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు, ట్విట్టర్లో కానీ దేంట్లో కానీ. సో అంతే స్ట్రిక్ట్గా ఆఫీసర్స్ కూడా పనిచేసేవారు. బికాస్ యాజ్ అ మున్సిపల్ మినిస్టర్ ఆయనే స్వయంగా రెస్పాండ్ అవుతున్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలన్న భయం ఆఫీసర్లో ఉండేది. భయం అనేది కూడా కాదు, ఇట్స్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ అ మినిస్టర్ హీ షోయింగ్ హిస్ రెస్పాన్సిబిలిటీ మనం ఆఫీసర్గా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అంత ఇదిగా పనిచేసేవారు. బట్ నౌ మున్సిపల్ రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నారు, సీఎం గారే మున్సిపల్ని పెట్టుకుంటే ఎలా జరుగుతుందో మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీలో మున్సిపల్ మినిస్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినప్పుడు కేటీఆర్ గారు అట్లీస్ట్ అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు హీ కెనాట్ స్పెండ్ దట్ మచ్ టైమ్ ఇన్ మున్సిపల్ అన్న మా అభిప్రాయం. సో ఆయన దగ్గరే పెట్టుకొని మరి అది అందుకనే ఇంత లోపాలు జరుగుతున్నాయి అనేది మా అభిప్రాయం. జిహెచ్ఎంసీలో హైదరాబాద్ స్మార్ట్ సిటీగా అవ్వాలి అని అంటే జిహెచ్ఎంసీ పాత్ర ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ప్రతి దాంట్లో జిహెచ్ఎంసీ పాత్ర ఉంది. మీరు బయటికి మనకు అలా కనిపిస్తుంది, బట్ ఎవ్రీ పాయింట్ మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అండర్ పాసెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఏదైతే మనము నిర్మించుకుంటామో టు బిల్డప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిహెచ్ఎంసీ పాత్ర ఉంటుంది. జిహెచ్ఎంసీ బడ్జెట్ అనేది ప్రతి దాంట్లోనూ మనము యూజ్ చేసుకుంటాం. బికాజ్ రెవెన్యూ అనేది మనకి జిహెచ్ఎంసీ ద్వారానే వస్తుంది. ఇంకా స్టేట్ గవర్నమెంట్ కూడా జిహెచ్ఎంసీతోనే ముడిపడి ముందుకెళ్తుంటుంది. వాట్ ఎవర్ స్టేట్ గవర్నమెంట్ పథకాలు కానీ ఏమైనా ఉన్నా కూడా జిహెచ్ఎంసీలో మ్యాక్సిమం జిహెచ్ఎంసీ రెవెన్యూ కూడా యూజ్ చేసుకుంటారు. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంటుంది, అలానే స్టేట్ గవర్నమెంట్ రివర్స్ పే బ్యాక్ చేస్తుంది, అట్లా నడుస్తూ ఉంటుంది. డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు జిహెచ్ఎంసీ పాత్ర ప్రతి దాంట్లోనూ ఉంది. అండ్ టు బిల్డప్ నౌ వీఆర్ సీయింగ్ హైదరాబాద్, నేను అంటుంది 10 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉంది, ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది. ఇంత వాస్ట్ డెవలప్మెంట్ సిటీ ఇంత వాస్ట్గా డెవలప్ అయింది. ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్లో నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే అది సాధ్యమైందని చెప్పి మా అభిప్రాయం. నెక్స్ట్ మనకి డీలిమిటేషన్ జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? జరుగుతుందని చెప్తున్నారు సెంట్రల్ వైజ్. జరిగితే మంచిది, జరగకపోయినా కూడా యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ గో ఆన్ అంతే. బికాజ్ ఆఫ్ ది పాపులేషన్, మన పాపులేషన్ కూడా పెరిగిపోయింది. వీల్ హ్యావ్ మోర్ లీడర్స్ టు బిల్డ్ అప్ అండ్ మోర్ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా డివిజన్ చూసుకుంటే పర్టికులర్గా నా ఒక్కదానికే 60,000 voters. ఇట్స్ ఆల్మోస్ట్ 1 lakh పాపులేషన్. సో ఒక మనిషి 1,00,000 మంది పాపులేషన్ కన్నా ఇఫ్ యూ డివైడ్ వీ కెన్ గో ఇన్ డెప్త్. అంటే డివైడ్ అయితే తక్కువ పాపులేషన్లో ఒక లీడర్ని పెట్టుకుంటే వీ కెన్ డూ బెటర్
మనకి పబ్లిక్ యాక్సెస్ కానీ ఏదైనా కానీ ఇంకా బెటర్గా మనం పబ్లిక్లోకి వెళ్ళగలమని అభిప్రాయం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి అడుగుదాం అనుకున్నా, బేసిక్గా మీరు ఆల్రెడీ మ్యారీడ్, సో ఈ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. దట్టు జనాల్ని కూడా అసలు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా మీరు జనాలలోనే ఉండాలి. సో ఫ్యామిలీ నుంచి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఎట్లుంటుండే మీకు? బాగుంటుందండి, నాకేం లేదు. మై హస్బెండ్ ఈజ్ ఆల్సో విత్ మీ, సో ఇద్దరం కలిసే తిరుగుతాము. మోస్ట్లీ నైట్ టైమ్స్ కూడా మాకు అసలు నైట్ అండ్ డే అన్న ఇది కూడా లేదు, ఏదైతే అంటే ఆ లిమిటేషన్స్ కూడా లేవు. పబ్లిక్ అలానే కాల్ చేస్తారు, ఈవెన్ 2 o'clock 3 o'clock 4 o'clock కూడా కాల్ చేస్తూ ఉంటారు. సో మేము అలానే రెస్పాండ్ అవుతాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వీ రిక్వైర్ అంటే మా రిక్వైర్మెంట్ ఉంది అంటే కూడా మేము అక్కడికి వెళ్తాము. అండ్ మిడ్ నైట్ అయినా కూడా ఇద్దరం కలిసే వెళ్తాం, ఇద్దరం కలిసే వస్తాం. సో అటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే నాకైతే ఏం లేవు.